సమయాలు చూస్తున్నాం ప్రభా. నలుగురు కుమార్తెలు వారు ప్రవచించేవారు గాను, భయభక్తులు కలిగినటువంటి కుమార్తెలు గాను ఆ పట్టణములో దేశములో నాయన వారి పేరు మారిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మీరు రాయించారు దేవా. నీకు వందనాలు. ఇచ్చినటువంటి కుమార్తెలు బట్టి వందనాలు. మనుష్య గ్రేస్ ఉన్నతమైన విద్యావంతురాలుగా ప్రభు కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న ఈ కుమార్తెను బట్టి వందనాలు. గవర్నమెంట్ ఉద్యోగం నిశ్చితమైతే అనుగ్రహించండి ప్రభు. ద్వారం తెరవండి, మార్గదర్శన సమయోచితమైన జ్ఞానమును కృపను దాయించండి. లిఖిత బ్లెస్సి నైనా ఇంజనీరింగ్ అయింది ప్రభు. నైనా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఈ దాసురాలు బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభు. బిడ్డ చుట్టూ కంచి వేసి కాపాడండి. తనుష నర్సింగ్ చేసింది ప్రభు, బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మరి నవ్యశ్రీ కూడా నర్సింగ్ నేను చేస్తున్నట్టుగా ఈ బిడ్డలు నలుగురిని ప్రభు ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి, చదువులు చదివించడానికి నాయన నీ దాసులు రాజేష్ గారికి ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. ఆ ఆడబిడ్డలను ఆధారపడకుండా ధైర్యంగా ప్రభు ఉన్నతమైన విద్యను చదివించడానికి నీ దాసునికి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, ధైర్య సాహసాలను బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. తన వారిని దీవించండి, ఆశీర్వదించండి. రాత్రి కూడికి ద్వారా వచ్చే దీవుల ఆశీర్వాదాలు దయచేయండి. మా మధ్యలో అందరూ దీవించండి. సంఘ పెద్దల్ని, స్త్రీల సమాజాన్ని, పిసిసి మెంబర్ గారిని, సెక్రటరీ గారిని, ట్రెజరర్ గారులను, నేను వృద్ధులైన మా తల్లులను, మా తండ్రులను, యవనులైన మా చెల్లెలు, అక్క చెల్లెలను, అన్నదమ్ములందరినీ కూడా ప్రభు ఈ ప్రశస్త రాత్రి మీరు దర్శించి దీవించండి. రేపటి నాయన సండే కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నేను జయోత్సాహంతో ఊరేగింపుగా మీరు వస్తున్నటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని నాయన రేపు దినాన్న మేము ప్రభు నీ అందు ఆనందించే కృప, నీతి రాజు శాలేము రాజైన నిన్ను మేము ఎదుర్కోవటానికి కృప గురించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. ఆహారం నేడు మాకు దయచేయము, వాళ్ళ చేసుకొని క్షమించిన ప్రకారం మేము క్షమించము, మమ్మల్ని దృష్టికి తప్పించము. రాజ్యము అరే ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యన సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడు కూడికి ఏర్పాటు చేసి కుటుంబానికి కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. సిలువ రక్తధారలు ప్రవహించుచున్నవి